I am Dr. Sudhamani, dermatologist, aesthetic skincare specialist from Sri Skin Clinic, road number 92, Banjara Hills. ఈ రోజు మనం స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ అంటే ఏంటి, ఇవి వాడడం చాలా అవసరమా, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు ఇవి సేఫా? స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ చేయాలనే అనిపిస్తుంది. బికాస్ మన స్కిన్ ఎంత నీట్గా పిగ్మెంటేషన్ లేకపోయినా కూడా ట్యాన్ అనేది అక్యుములేట్ అవుతుంది కాబట్టి వీ వాంట్ టు రిమూవ్ ద ట్యాన్. ఆ ట్యాన్ పోగొట్టుకోవడానికి మనం ఏదో ఒక క్రీమ్స్ పెట్టాలి అని అనుకుంటాం. సో చాలామంది స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ డార్క్గా ఉన్నాము, మనం ఏదో ఒకటి వాడాలి అని జనరల్గా అవుట్ సైడ్ దొరికే క్రీమ్స్ కానీ లేకపోతే ఓటీసీ ప్రోడక్ట్స్ కానీ వాడతారు, లేదా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారు అని క్రీమ్స్ వాడతారు. సో ఇలాంటి స్కిన్ వైటనింగ్ క్రీమ్స్లో స్టీరాయిడ్ క్రీమ్ అనేది ఉంటుంది. బ్యూటీ పార్లర్లో కూడా మేము బ్యూటీ పార్లర్లో ఒక క్రీమ్ కొన్నాం, దాని మీద నేమ్ కానీ లేకపోతే వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి ఆ క్రీమ్లో అనేవి ఏవి ఉండవు. జస్ట్ ఒక చిన్న స్మాల్ బాటిల్లో వాళ్ళు క్రీమ్ పెట్టేసి ఇస్తారు. సో అది వీళ్ళు ఒక 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా అమ్ముతూ ఉంటారు. వీళ్ళు అవి పర్చేస్ చేసి అలాంటి క్రీమ్స్ వాడుతూ ఉంటారు. సో ఇలాంటి స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ వాడడం వల్ల స్కిన్ చాలా చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ వైటనింగ్ క్రీమ్స్లో ఉండేది స్టీరాయిడ్ క్రీమ్. స్టీరాయిడ్ క్రీమ్ జనరల్గా అందరూ మేము ఎప్పుడైనా ఎలర్జీ కోసం వాడే క్రీమ్, ఎప్పుడైనా ఎలర్జీ కోసం స్టీరాయిడ్ క్రీమ్ వస్తే అమ్మో డాక్టర్ గారు స్టీరాయిడ్ క్రీమా వద్దండి అండి. బట్ స్టీరాయిడ్ క్రీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కొన్ని కండిషన్స్లో. అది ఎన్ని రోజులు వాడాలి అనేది డాక్టర్ పర్యవేక్షణలో మీరు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ ఇలాంటి స్కిన్ వైటనింగ్ కోసం ఇలాంటి క్రీమ్స్ మీరు నెలల తరబడి వాడితే మాత్రం డెఫినెట్గా మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఫస్ట్ ఇనీషియల్గా మీరు కొంచెం గ్లో వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది, నలుపు అనేది వస్తుంది, పింపుల్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత టిలాంజెక్టేషన్ అంటే బ్లడ్ వెజల్స్ అనేవి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అనేవి విజిబుల్ అవుతుంది. కొన్ని రోజులకి ఎండకు వెళ్తే స్కిన్ ఎర్రగా అయిపోతూ ఉంటుంది. తర్వాత స్కిన్ చాలా పల్చగా అయిపోయి సన్నని ముడతలు వచ్చేస్తాయి, అంటే ఏజింగ్, ప్రిమెచ్యూర్ ఏజింగ్ లాగా కనపడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ స్టీరాయిడ్ క్రీమ్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్. ఆపేస్తే వెంటనే మళ్ళీ స్కిన్ రియాక్ట్ అవుతుంది. సో దీని నుంచి బయటపడడానికి కనీసం ఒక 3 months, కొంతమందిలో అయితే 6 months 8 months కూడా పడుతుంది మళ్ళీ వాళ్ళ స్కిన్ నార్మల్గా అవ్వడానికి. కొంతమందికి అయితే కంప్లీట్గా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది, వాళ్ళకి మళ్ళీ నార్మల్ స్కిన్ అనేది రాదు. ఇలాంటి స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ వాడడం వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, యాక్నీ స్పాట్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఉంది అంటే యూ కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్. సో ఇలాంటి క్రీమ్స్ అన్నీ కూడా మీరు డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. థ్యాంక్ యూ.